బాలసుబ్రహ్మణ్యం విగ్రహం లొల్లి ఇంకా నడుస్తూనే ఉంది. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలి అనేది దాన్ని సీఎం ఇనాగ్రేట్ చేయబోతున్నాడు. మళ్ళీ ఆ మొత్తం ఇష్యూని శుభలేఖ సుధాకర్ చూస్తున్నాడు. దాని మీద ఆల్రెడీ ఆయన సీఎంని కలిసి ఇన్వైట్ చేసిన తర్వాత ఈ 15వ తేదీన రవీంద్ర భారతిలో ఆ విగ్రహం పెట్టాలి అనేది చర్చ. అయితే ఇది కొంత ఒక రకమైనటువంటి రచ్చకు కూడా దారితీస్తుంది. 4-5 రోజుల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, రచయితలు అందరూ విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నింటి గురించి మాట్లాడదాం. అందరూ కామన్గా ఒకటి ఏం చెప్తారు అంటే, అసలు కళలకు ప్రాంతం ఉండదు, కళాకారులకు రాజకీయాలతో సంబంధం ఉండదు. ఇది ఇప్పుడు ఎస్పీ విగ్రహం విషయంలో కూడా మళ్ళొకసారి అవతలి వైపున వాళ్ళు వినిపిస్తున్న మాట. అయితే ఇక్కడే తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు, రచయితలు అందరూ ఆబ్జెక్షన్ చెప్తారు. ఎందుకంటే కళాకారులకి ప్రాంతం ఉండదు, లేకపోతే రాజకీయాలతో సంబంధం ఉండదు, అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్న కళాకారులు, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల విగ్రహాలు అక్కడ ఎంతమంది ఉన్నాయి? పెట్టే ప్రయత్నం పెట్టిర్రా? ఎందుకు మా మీద మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్నేళ్ళైన తర్వాత కూడా మళ్ళీ బలవంతంగా మా మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి రచయితలు అడుగుతున్న ప్రశ్న. ముఖ్యంగా ఎస్పీ విషయంలో ఎందుకు ఈ రాద్ధాంతమంతా జరుగుతుంది? ఎందుకు ఎస్పీ అనేటోడు ఒక ప్రాంతానికి చెందిన తను కాదు, లేకపోతే వేరే ప్రాంతం వ్యక్తిగా ఎందుకు చూడాల్సి వస్తుంది? కళాకారులకి నిలయమైన రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేముంది? ఇట్లా ఒక సెక్షన్ కూడా మాట్లాడుతుంది. అయితే ఇక్కడనే తెలంగాణ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తుర్రు అంటే, ఎందుకు మేము బాలు విగ్రహంని తెలంగాణలో పెట్టడానికి వ్యతిరేకిస్తున్నాము అంటే, వాళ్ళు చాలా స్పష్టంగా క్లారిటీగా తెలంగాణ విషయంలో ఆయన గతంలో మాట్లాడిన మాటలను చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో చాలామంది వేరే ప్రాంతం నాయకుల విగ్రహాలని తెలంగాణలో పెట్టిరు. 10 ఏళ్లలో కొంత ఆ విగ్రహాలను పెట్టడం ఆగిందేమో కానీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరే ప్రాంతంలో తెలంగాణలో విగ్రహాలు పెట్టుడు కొంత పెరిగింది. రకరకాల రీజన్స్తోని, రకరకాల పేర్లతోని విగ్రహాలు పెడుతూనే ఉన్నారు. అయితే ఎస్పీ విషయంలో ఏంది అంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం ఎక్కువ జరుగుతున్నప్పుడు రసమై బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఉండే గతంలో, ఆయన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, అట్లనే అందశ్రీ మొన్న చనిపోయిండు అందశ్రీ, జై జై హే తెలంగాణ ఇప్పుడు రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కదా, ఆ జై జై హే తెలంగాణ రాసినతను అందశ్రీ. వీళ్ళిద్దరట తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి పోయి ఆ జయ జయ హే తెలంగాణ పాటని పాడమని అడిగితే ఆయనే పాడను అని చెప్పిండట. నిక్కచ్చిగా నేను పాడా అని చెప్పిండట. చెన్నైకి పోయిరట వీళ్ళిద్దరూ ఆ పాట పాడిద్దాము అని ఆయనతోని చెన్నైకి పోతే, నేను రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం, ఈ పాటలో ఉన్నటువంటి కొన్ని పదాలు కూడా నేను పాడను, ఈ తెలంగాణ పాటను నేను పాడా అని చెప్పిండట. ఇది ఇవాళ ఈ చర్చకు మొత్తం కారణం ఏంది అంటే, అది కళాకారులకి మీరు చెప్తున్నట్టు ప్రాంతం ఉండదు, లేకపోతే కళాకారులకి రాజకీయాలు ఉండవు అని అంటున్నారు కదా. మరి ఆ రోజు తెలంగాణ కోసం రాసిన పాటను పాడమంటే ఆయన అంతే పెద్ద మనసుతోని ఎందుకు పాడలేదు, అంతే పెద్ద మనసుతో ఆ రోజు ఆయన ఎందుకు ఆలోచించలేదు అనేది ఇప్పుడు తెలంగాణ కవులు, రచయితలు, రసమై లాంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రశ్నకి ఏంది అంటే, ఏదో నార్మల్గా మేము పెట్టనీయము అది ఇది అనేది కాదు, రీజన్ కూడా చెప్తున్నారు. వాళ్ళు తెలంగాణ పాటను పాడమని పోయినప్పుడు నేను పాడను అని చెప్పిండు కాబట్టి అట్లాంటైన విగ్రహాన్ని తెలంగాణలో ఎందుకు పెట్టాలి, అది రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టాలి? ఇది ఇప్పుడు తెలంగాణలో ఉన్న కళాకారులు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. చాలా క్లారిటీతో తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒపీనియన్ అది. అట్లాంటి ఒపీనియన్ ఉన్నటువంటి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకొక అడుగు ముందుకేసి కొంతమంది అయితే ఏమంటున్నారంటే, అక్కడ వాళ్ళ సెక్రటేరియట్ దగ్గరనో ఇంకొక దగ్గరనో వాళ్ళకు ఉన్నటువంటి దాని దగ్గర పెట్టుకోవచ్చు, కానీ తెలంగాణ పాటను వ్యతిరేకించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎదురుగా ఒక దిక్కు శాసనసభ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి రవీంద్ర భారతిలో, తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకి నిలయమైనటువంటి రవీంద్ర భారతి లాంటి చోట ఆయన విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టనీయము అని చెప్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేసిర్రు, అనేక రకాలుగా ఆ ఉద్యమాన్ని చేసిర్రు. సకల జనుల సమ్మె కావచ్చు, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, వంట వార్పు కావచ్చు, ఇట్లా రకరకాల రూపాలలో తెలంగాణ ఉద్యమం ఆ రోజు సాగింది.
అప్పుడు మిలియన్ మార్చ్ జరిగింది. మిలియన్ మార్చ్ జరిగినప్పుడు ఏమైందంటే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా, ఆ విగ్రహాలలో ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అప్పుడు ఆనాడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఆ విగ్రహాలను పెట్టించిండు ట్యాంక్ బండ్ మీద. అయితే అందులో 90% ఆంధ్ర ప్రాంతంకి చెందిన విగ్రహాలు ఉంటే 10% మాత్రమే తెలంగాణ ప్రాంతం వాళ్ళకి చెందిన విగ్రహాలు ఉన్నాయి. సొంత రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమ సందర్భంలో మిలియన్ మార్చ్ రోజు ఆ విగ్రహాలన్నింటిది, ఆ విగ్రహాల ధ్వంసం అదంతా కూడా జరిగింది అప్పుడు మిలియన్ మార్చ్ అప్పుడు. సో కొంతమంది కళాకారులు దాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ విగ్రహాలన్నీ పెట్టుతాము అని అంటే గనక ఖచ్చితంగా తెలంగాణలో ఇంకొక మిలియన్ మార్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో చాలామంది విగ్రహాలు తెలంగాణకు వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణకి సంబంధం లేనటువంటి వేరే ప్రాంత వ్యక్తుల విగ్రహాలు తెలంగాణలో పెట్టుడు మళ్ళా ఎక్కువైంది. కాబట్టి మళ్ళొకసారి మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది తెలంగాణ సమాజం అంతా అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రచయితలు, కవులు, కళాకారులు గుర్తు చేసుకుంటున్నారు.